హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా మనము లాస్ట్ వీడియోలో 6th క్లాస్ 8 లెసన్ వరకు చూడడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మన ఛానల్లో ఉంచడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు దాన్ని. అండ్ 6th క్లాస్కి సంబంధించి ఇది 3rd వీడియో. అంటే ఫస్ట్ వీడియోలో 1 to 4 లెసన్స్, తర్వాత 5 to 8 లెసన్స్, తర్వాత ఇప్పుడు 9 to 12 లెసన్స్, నెక్స్ట్ మనం 13 to 16 లెసన్స్, ఈ విధంగా 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ యొక్క 6th క్లాస్ సైన్స్ వీడియోని మీకు అందించడం జరిగింది. ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో 8 లెసన్స్ వరకు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 2 వీడియోకి సంబంధించి వాటిని కూడా మీరు చూడొచ్చు. సో ఈరోజు ఏంటంటే మనము 9th లెసన్కి సంబంధించి బిట్లు అయితే చూడడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి నేను పెట్టిన వెంటనే. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మొక్కలు, వాటి భాగాలు, వాటి విధుల గురించి చూసుకుంటే, కొన్ని మొక్కలు భూమి ఉపరితలంపై నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంతే లోపలికి దాని యొక్క వేర్లు కూడా విస్తరించి ఉంటాయి. బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. యాపిల్ బరువులో 84%, అదేవిధంగా దోస బరువులో 96% నీరు ఉంటుంది. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అని అంటారు. పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను మరియు పక్షులను ఆకర్షిస్తాయి. పరాగ సంపర్కం కోసం జీడి మామిడిలో పండుగ మనం కనిపించే భాగం నిజానికి పండు కాదు, అది తొడిమ. మొక్కల కాండాల మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ద్రాక్ష లాంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కాలు ఏర్పడతాయి. మిరపకాయలో కారం కనిపించే పదార్థం క్యాప్సిసిస్ అని అంటారు. అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు మాత్రం భూమిపై కనబడుతుంటాయి. అల్లంలో మొక్కల ఆకారాల్లో, పరిమాణాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ కొన్ని మొక్కల్లో సాధారణంగా వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైనటువంటి వేరు ప్రధానంగా లావుగా, మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లివేరు అని అంటారు. సన్నటువంటి వేర్లను పార్శ్వవేర్లు అని అంటారు. కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండేటువంటి వేర్లు కాండం వీరభాగం నుంచి బయటకు బయలుదేరి ఇటువంటి వేర్లను పీచువేర్లు అని అంటారు. పీచువేర్లలో ప్రధాన వేరు ఉండదు. పీచువేర్లలో అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. మట్టిలో స్థిరంగా పాతుకుపోనేందుకు వేర్లు సహాయపడడం. మొక్కను మట్టి నుండి సులభంగా పీకలేం. నీటి శోషణ. ఒక గ్లాసులోని నీటిలో ఎరుపు సిరాను కలపండి, 2వ గ్లాసులో మాత్రం నీళ్ళను మాత్రమే పోయండి. సిరా కలపవద్దు. సేకరించినట్టు మొక్కను గాజు గ్లాసులో 2 నుంచి 3 గంటలు కదపకుండా ఉంచండి. ఒక గ్లాసులో మాత్రమే ఎరుపు రంగు సిరాను కలపండి. కాండంపై, పుష్పాలపై ఎరుపు రంగును మచ్చలు ఏర్పడతాయి. వేర్లు మట్టి నుంచి నీటిని పీలుస్తాయి. నీటితో పాటుగా నేలలో ఉన్న ఖనిజ లవణాలు కూడా పీలుస్తాయని ఈ ప్రయోగం ద్వారా చెప్పవచ్చు. కొన్ని మొక్కలు ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. కొన్ని వేర్లలో దాచిపెట్టుకుంటుంటాయి, మరికొన్ని కాండాల్లో దాచిపెట్టుకుంటుంటాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కల వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. ఇక్కడ వేర్లలో, అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని మనం దుంప వేర్లు అని అంటాం. క్యారెట్, చిలకడ దుంప వంటి వాటిని పచ్చివి కూడా తినవచ్చు. పత్ర భాగాలు. మొక్కలో పత్రం మరొక ముఖ్య భాగం. మనం చుట్టూ కనబడేటువంటి మొక్కలను వివిధ రకాల పత్రాలు ఉంటాయి. అందులో నడిమీనే పత్రదళము, ఈనెలు, పత్రవృత్తము, పత్రపీఠం అనేటివి ఉంటాయి. పత్రంలో పత్రపీఠము, పత్రవృత్తము, పత్రదళము అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఈనెల వ్యాపనం. నెక్స్ట్ పత్రదళాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో కొన్ని సన్నని రేఖల వంటి నిర్మాణాలు పత్రం అంతా వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. ఒక పత్రాన్ని తీసుకొని పత్రపు ఆకారం, కాగితం
కింద కానీ ఒక తెల్ల కాగితం కింద కానీ ఉంచండి. పెన్సిల్ తీసుకొని కాగితం పైన రుద్దండి. కాగితం పైన కొన్ని గీతలు కనబడతాయి. వీటిని పత్రంలోని రేఖలతో పోల్చి చూసినప్పుడు కనిపించే పత్రంలోని ఈ రేఖలను ఈనెలు అని అంటారు. పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అని అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. పత్రదళంలో ఈ ఈనెల అమరికను ఈనెల వ్యాపారం అని అంటారు. పత్రదళం నడిమి ఈనె పక్క ఈనెలు వలలుగా అల్లుకుపోయి ఉంటాయి. ఈ ఈనెల పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని పటుత్వాన్ని కలుగజేస్తాయి. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్క పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపారం ఉంటుందని, కొన్ని పీచువేరు వ్యవస్థ కలిగి మొక్కల పత్రాలకు సమాంతరపు ఈ ఈనెల వ్యాపారం ఉంటుంది. కొన్నిటికి పత్రం యొక్క విధులు. పత్రాల యొక్క జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మన మాదిరిగా మొక్కలు కూడా శ్వాసిస్తాయి. మనం ముక్కుతో పీల్చినట్లుగా మొక్కలు కూడా గాలిని పీల్చుకుంటాయి. మొక్కలలో ఏ భాగం ఈ పని చేస్తుంది అంటే అది ఆకు. పత్రదళాల పరిశీలన. పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం రక్షక కణాలు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాన్ని పత్రరంధ్రాలు అంటాం. పత్రరంధ్రాలు మన ముక్కు మాదిరిగానే పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపైన వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. ఎండిన ఆకులపైన గీసేటువంటి ఒక చిత్రకళ వరంగల్లో ఉండడం జరిగింది. పత్రం ఉపరితలం నుంచి మొక్కలలో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకు పోతుంది. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. నీరు ఆవిరి రూపంలో విడుదల కావటాన్ని బాష్పోత్సేకం అంటారు. నీరు ఆవిరి రూపంలో వెలుపలికి వచ్చే పాలిథిన్ సంచి గోడలపై బిందు రూపంలో ఏర్పడుతుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైన విధి. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. పత్రాలు, పుష్పాలు కాండాల నుంచి పెరుగుతాయి. జాగ్రత్తగా కాండాన్ని పరిశీలిస్తే పత్రం ఏర్పడే దగ్గర కాండం పైన మచ్చ కనబడుతుంది. కాండానికి శాఖలు ఉంటాయి. అది పత్రాలను, పుష్పాలను, ఫలాలను భరిస్తుంది. ఆహార పదార్థాలు సరఫరా. మెత్తని కాండం కలిగినటువంటి 2 మొక్కలు తీసుకోండి. కాండాన్ని నిలువుగా పైనుంచి కిందికి 2 సమభాగాలుగా చేసి పరిశీలిస్తే రంగు కలిగిన ఈ భాగం ఒక నాళం మాదిరిగా పనిచేస్తుంది. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. వేప, మర్రి లాంటి పెద్ద పెద్ద చెట్లలో కూడా నీరు వేర్ల నుండి చివరి వరకు కొమ్మ దాకా ఇలాంటి సన్నటి గొట్టాల ద్వారానే పోతుంది. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాం, కానీ నిజానికి కాండాలు. బంగాళదుంప భూమిలో పెరిగినప్పటికీ పెరుగుతున్నప్పటికీ కాండ భాగం అంటాం. మన చుట్టూ పెరిగే మొక్కలన్నిటికీ వేరు, పత్రం, కాండం, పుష్పాలు ఉంటాయి. మొక్కలలోని అన్ని భాగాలు మొక్క కోసం ఏదో ఒక విధిని నిర్వహిస్తుంటాయి. ప్రకృతిలో వివిధ రకాల మొక్కలు వేరువేరు పరిస్థితులకు అనుగుణంగా రూపం మార్చుకొని కనిపిస్తుంటాయి. ఉదాహరణ, కొన్ని మొక్కల్లో కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తే మరికొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. మొక్కల్లో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించినటువంటి రంగురంగుల రెక్కలు లాంటి నిర్మాణాలు, ఆకర్షణ పత్రాలు ఉంటాయి. వీటిని మనం ఆకర్షణ పత్రం అంటాం. ఆకర్షణ పత్రాలు కీటకాలను ఆకర్షిస్తుంది. పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి. ప్రకృతికి అందాన్ని ఇచ్చేటువంటి పూల కోసం మనం ఎన్నో రకాల చెట్లను పెంచుకుంటాం. నెక్స్ట్ బోన్సాయి మొక్కలు. మరుగుజ్జు వృక్షం. సాధారణంగా మనం చామంతి, గులాబీ మొదలైన మొక్కలను కుండీలో పెంచుకుంటాం. అదేవిధంగా మట్టి చెట్టును కూడా కుండీలో పెంచలేము. ఎంత పెద్ద చెట్టునైనా కుండీలో ఇమిడిపోయేలా పెంచుకోవడానికి ఒక పద్ధతి ఉంది. దీన్ని బోన్సాయి అని అంటారు. బోన్సాయి అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం.
కొందరు వీటిని వామన వృక్షాలని కూడా అంటారు. బోన్సాయి జపాన్ దేశపు సాంప్రదాయ కళ. వెడల్పాటి తొట్టిల్లో ఈ మొక్కలను సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతుంటారు. నెక్స్ట్ లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉండేటువంటి ఆకులు భూమిపైకి ఉంటాయి. ఇవి నెక్స్ట్ ఇంతకుముందు లెసన్లోవి నెక్స్ట్ ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని మనం సాంద్రీకరణం అంటాం. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని ఘనీభవనం అంటాం. ఒక ప్రాంతపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ ఉన్నటువంటి గాలి పీడనం తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు, ఋతువులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారుతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరులుగా ఉపయోగించుకుంటున్నాం. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని క్యులాగ్యులేషన్ అంటారు. కోయాగ్యులేషన్. ఆదిమ ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పునకు ఒక ఉదాహరణ. ఇంధనాల్లో నిల్వ ఉన్నటువంటి శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. పదార్థం ఒక స్థితి నుంచి మరో స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పులు జరుగుతుంది. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటాం. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలను కొద్ది పరిమాణంలో పెరుగు కలుపుతూ ఉంటాం. దీన్నే పాలను తోడు పెట్టడం అంటాం. తోడు పెట్టిన పాల గిన్నె మీద మూతను ఉంచి దానిని కొన్ని గంటల పాటు కదలకుండా ఒక చోట నుంచి ఉంచుతాం. కొన్ని గంటల తర్వాత గిన్నె మీద మూతను తీసినట్లయితే పాలు తోడుకొని పెరుగుగా మారుతాయి. పెరుగుతో పోల్చినప్పుడు పాలు రుచికి స్వల్పంగా తీయగా ఉంటాయి, కానీ పెరుగు రుచి కొద్దిగా పుల్లగా లేదా చాలా పుల్లగా ఉంటుంది. ప్రయోగాలు చేసినప్పుడు పదార్థం వేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని రుచి చూడకూడదు. పాలు ద్రవస్థితిలో ఉంటుంది, పెరుగు ఘన పదార్థం, ద్రవ పదార్థం కానీ స్థితిలో ఉండటాన్ని గమనిస్తాం. ఒక నిర్దిష్టమైన రోజులో డిసెంబర్ మరియు మే నెలలలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయాలను పరిశీలించినట్లయితే పగటి సమయం చలికాలంలో తక్కువగా, ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది. అంటే చలికాలం పగటి సమయం నడిమి తక్కువగాను, వేసవికాలం ఎండాకాలం పగటి నడిమి ఎక్కువగాను ఉంటుంది. మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం దిశ తూర్పు నుంచి కొద్దిగా దక్షిణానికి జరుగుతుంది. అందుకే నీడ అతనికి ఎడమవైపుకు కొద్దిగా ఎడమవైపు నుంచి ఉత్తరం వైపుకు ఏర్పడింది. మే 15వ తేదీకి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నీడ ఖచ్చితంగా అతని వెనక భాగంలో పడమర వైపున పడుతుంది. సూర్యుని దిశలో కలిగిన ఈ స్వల్పమైన మార్పే ఋతుపవనాలలో మార్పునకు ఒక కారణమవుతుంది. పాలు పెరుగుగా మారడాన్ని విద్యుత్ బల్బును స్విచ్ ఆన్ చేయడం వల్ల లేదా ఆఫ్ చేయడం వల్ల జరిగే మార్పులతో పోల్చినప్పుడు పాలు పెరుగు మారడం అనేది నెమ్మదిగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే పాలు పెరుగుగా మారడం అనేది ఋతువులలో మార్పుతో పోల్చినప్పుడు వేగంగా మార్పు అవుతుంది. దీన్ని విద్యుత్ బల్బులో జరిగే మార్పుతో పోల్చినప్పుడు నెమ్మదిగా జరుగుతుంది. పాలను పెరుగుగా మార్చడం శాశ్వతమైన మార్పు. అందుకే పెరుగును మళ్ళీ పాలుగా మార్చలేము. ఈ రెండు మార్పులను పోల్చి చూడడం వల్ల కొన్ని మార్పులు నెమ్మదిగా జరిగేవి, మరికొన్ని వేగంగా జరిగేవి, మరికొన్ని సహజంగా జరిగేవిగా, ఇంకొన్ని మానవ ప్రమేయం వల్ల జరిగేవి గాను, కొన్ని తాత్కాలికమైనవి గాను, మరికొన్ని శాశ్వతమైనవి గాను వర్గీకరించవచ్చు. నెక్స్ట్ లెసన్ నీరు మనకు ప్రాణాధారం. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటిని గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్లకు పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించేటువంటి మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతుంది. వర్షం నీటిని నిల్వ చేసుకోవడం కరువుకు ఒక కారణం. నిల్వ చేసుకోలేకపోవడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్లు
నీరు కావాలి. 1 కిలో వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 5,000 లీటర్ల నీరు కావాలి. 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు అతిపెద్ద కారణం అసురక్షిత నీరే. డయేరియా వల్ల సంభవించే మరణాలలో సుమారు 90% మరణాలు ఈ వయసులో పిల్లలే. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటిని సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలను నడపకూడదు. ఇతర ద్రవ పదార్థాల లాగే నీటిని కూడా లీటర్లలోనూ మిల్లీలీటర్లలోనూ కొలుస్తారు. గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకుల్లో పెట్టేటువంటి నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లలో లేదా లీటర్లలో కొలుస్తారు. రక్షిత నీటి సరఫరా పథకం కింద మీ గ్రామాలలో నీటి పంపుల ద్వారా వచ్చేటువంటి నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తారు. నీటి నిల్వ చేసే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యేటువంటి నీటి పరిమాణాన్ని క్యూసెక్లో కొలుస్తారు. క్యూసెక్ అంటే క్యూబిక్ సెంటీమీటర్ ఫర్ సెకండ్. గాలి, నీరు మనకు ప్రకృతి సంపాదించిన వనరులు. ప్రకృతిలో ఇవి ఉచితంగా దొరుకుతాయి. కానీ ప్రస్తుతం నీటిని కూడా ఇతర వస్తువులాగే మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా బావులు, కాలువలు, కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైనవి నీటి వనరులుగా ఉంటాయి. మనకు కావాల్సిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పళ్ళు, కూరగాయల నుంచి కూడా మనకు లభిస్తాయి. పుచ్చకాయ, బత్తాయి వంటి పళ్ళు, సోర, దోస వంటి కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది. మన బరువులో 70% నీరు ఉంటుంది. వేసవి కాలంలో రసాయనాలు ఇచ్చే పండ్లను తినాలి. భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం 3/4 వంతు నీటితో నింపబడి ఉంది. సముద్రాల్లో నీరు ఉప్పుగా ఉంటుంది. అది మనకు రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదులలో దొరికేటువంటి మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహించినప్పటికీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో కూడా చాలా ప్రాంతాలలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఫ్లోరోసిస్ వ్యాధికి గురవుతున్నారు. దీనికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. భూగర్భ జలాలను తోడుకోవడానికి బోరు బావులు త్రవ్వుతున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంతోమంది పనివాళ్ళు ఎంతో శ్రమపడి బావి తవ్వి మనకు నీటిని అందిస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడం మన బాధ్యత. నీటి వనరుల్లో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. వేసవి కాలంలో తగ్గుతుంది. మన ప్రాంతాలలో వరుసగా 4-5 సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. ఈ సమయంలో మనకు ఆహారం, పశువులకు మేత దొరకడం చాలా కష్టమవుతుంది. త్రాగునీటిని తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది. త్రాగునీటికి ప్రజలు చాలా దూరాలకు వెళ్ళి త్రాగునీటి తెచ్చుకోవాల్సి వస్తుంది. నేల ఎండిపోయి వ్యవసాయం చేయడానికి కష్టమవుతుంది. పంటలు పండించకపోవడం వల్ల పనులు లేక ప్రజలు వలసపోతారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కరువు ఏర్పడుతుంది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నెక్స్ట్ లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. విలియం బర్డ్స్ అనేటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దాన్ని పారామర్ అని కూడా కనిపెట్టారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్తును ధనారుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. లూయి గాలున్ అనేటువంటి ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్పనుకు 2 లోహ పలకలను అతికించినప్పుడు అది ఎగరడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉందని, అది ఎగిరిపోవడంతో జంతువుల లోహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. హన్స్ హ్యారీ స్టాడ్ అనేటువంటి డానిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అనేటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. అదే మైకేల్ ఫారడే భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ను కూడా కనుగొన్నాడు. ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ అనేటువంటి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటిగా విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ బల్బు కేంద్రాన్ని స్థాపించాడు. థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. ఘటం పైన ఉన్నటువంటి ధనారుణ గుర్తులను ఘటం యొక్క 2 ధ్రువాలను సూచిస్తాయి. ఘటం 2 ధ్రువాలను తీగలను ఒకే తీగతో కలపకూడదు.
బల్బు లోపల ఉన్నటువంటి 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. అదే బల్బులో వెలిగేది భాగం. దీన్ని మనం ఫిలమెంట్ అని అంటాం. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఘటం బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైనటువంటి వలయం ఉంటుంది. వలయాల్లో 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలకు స్విచ్తో కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. ఒక పాడైపోయినటువంటి బల్బును తీసుకొని వలయంలో కలిపినా అది వెలగదు. బల్బులోని ఫిలమెంట్ తెగిపోవడం వల్ల విద్యుత్ ప్రవాహ మార్గం ఉండకపోవడంతో విద్యుత్ ప్రవహించక బల్బు వెలగదు. నెక్స్ట్ స్విచ్. టార్చ్ లైట్ ఆర్పివేయడానికి వెలిగించడానికి మనం తరచుగా స్విచ్ని ఉపయోగించుకుంటున్నాం. విద్యుత్ పరికరాలు అయినటువంటి ఫ్యాన్, ట్యూబ్లైట్, బల్బులు మొదలగునవి వాడడానికి మరియు ఆపడానికి స్విచ్ను వాడతారు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటాం. విద్యుత్తును తమ గుండా ప్రవహించేటువంటి విద్యుత్ వాహకాలు అంటాం. విద్యుత్తును తమ గుండా ప్రవహించని పదార్థాలను విద్యుత్ బంధకాలు అని అంటాం. బల్బు కథ. బల్బు కనుగొనడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్తల్లో విజయం సాధించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నతనం నుండి ఎడిసన్కు కొన్ని విషయాలు తనంతట తానుగా తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ప్రతిదీ స్వయంగా ప్రయోగపూర్వకంగా నేర్చుకునే తత్వం ఉన్న మనిషి. ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే తన జీవితంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించవచ్చు. కానీ కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసివేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేది కాదని ఎడిసన్ భావించాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంట్ నుంచి లోపల ఉన్నటువంటి గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ కూడా విద్యుత్ ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాల పాటు నిరంతరంగా వెలిగింది. దీంతో ఉత్తేజితమైన ఎడిసన్ వేర్వేరు పదార్థాలను ప్రయోగింపజేస్తూ ఇక మంచి ఫిలమెంట్ కోసం ప్రయత్నించాడు. అతడు పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడిన అది 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. వేసవిలో ఒకరోజు ఆయన ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనకర్రతో గాలి విసురుకోవడం గమనించిన ఎడిసన్ వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెదురు తీగలను ఫిలమెంట్లో ఎందుకు వాడకూడదని భావించి ఆ ఆలోచన అమలుపరచగా ఆశ్చర్యంగా ఆ ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరంగా వెలిగింది. చివరగా దూదిని ఫిలమెంట్గా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టింది. సో ఇవి 12 లెసన్స్. మనం నెక్స్ట్ వీడియోలో 13 నుంచి 16 లెసన్స్ చూస్తే మనం 6th క్లాస్ సైన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ వరకు మన ఛానల్ని ఈ వీడియోని చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దీంతో పాటుగా ఎవరైతే మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాలనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.